అకార్డింగ్ టు లూక్ సెకండ్ చాప్టర్ 38 వరకు మనము ధ్యానం చేసినాం గతంలో. లెట్ us రీడ్ ఫ్రమ్ 39 టు 52, 39 నుంచి 52 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 39 నుంచి 52 వచనాలు అందరం కలిసి చదువుదాం. ఇంగ్లీష్ మీడియం పిల్లలు లూక్ గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 2 వర్సెస్ ఫ్రమ్ 39 టు 52 అందరం కలిసి చదువుదాం. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళేది. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండ్రు. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చారు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకు విస్మయముంది. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగ చేస్తీవి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రము చేసుకుని యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈరోజు పెద్దలు వింటారు, చిన్నపిల్లలు మెయిన్ జోయా, ఇమ్ము, శ్యామ్, పౌలా, భారతి, యంగ్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు జాగ్రత్త వినాలి. ఈరోజు ఎక్కువగా మీకు వాక్యం, పెద్దలకు కూడా మీరు ఎక్కువగా జాగ్రత్తగా వినమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. లాస్ట్ లో మీరు విన్నరా లేదా అనడానికి మిమ్మల్ని ప్రశ్నలు కూడా అడుగుతా. సో జాగ్రత్తగా వినాలి. సో యేసు ప్రభు జీవితానికి సంబంధించిన 4 సువార్తలు ఉన్నాయి, గాస్పల్స్. దే టీచ్ అబౌట్ ద లైఫ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ 4 సువార్తల్లో మొత్తం 89 చాప్టర్స్ ఉంటాయి, 89 చాప్టర్స్. ఈ 89 చాప్టర్స్ లో కేవలం 4 చాప్టర్స్ లో మాత్రమే యేసు ప్రభు యొక్క 0 to 30 years మెన్షన్ చేయబడింది. ఓన్లీ 4 చాప్టర్స్. ఆ 4 చాప్టర్స్ లో కూడా ఎక్కువగా మెన్షన్ చేసింది ఆయన బర్త్ గురించే. ఆ తర్వాత బర్త్ తర్వాత నుంచి 30 years వరకు యేసు ప్రభు జీవితంలో ఏం జరిగిందని ఎక్కడా కనపడదు. ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి, ఎందుకనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మిగిలిన 85 అధ్యాయాలు, అంటే 89 అధ్యాయాల్లో 4 అధ్యాయాలు తీసేస్తే మిగిలిన 85 అధ్యాయాలు, 85 చాప్టర్స్ లో ఆయన 3.5 year మినిస్ట్రీ గురించే చెప్పబడింది. 3.5 సంవత్సరాల పరిచర్య గురించే చెప్పబడింది. అయితే ఆయన పుట్టుక నుండి 30 సంవత్సరాల వరకు ఆయన జీవించిన జీవితం తాలూకు విషయాలు ఏ సువార్తల్లో రాయబడలేదు. ఒక లూకా గారు మాత్రమే పుట్టిన దగ్గర నుంచి 30 సంవత్సరాల లోపు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక్క ఇన్సిడెంట్, యేసు ప్రభు వారు ఆ 0 to 30 మధ్యలో 12 years వయసులో ఉన్నప్పుడు ఒక్క ఇన్సిడెంట్, అది మాత్రమే మనకు లూకా గారు మాత్రమే రాశారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంతేకాదు ఆయన పరిచర్యను గురించి రాసిన ఈ 85 అధ్యాయాల్లో కూడా 29 అధ్యాయాలు, అంటే 29 చాప్టర్స్, దే స్పీక్ అబౌట్ ద లాస్ట్ వీక్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. అంటే 29 అధ్యాయాలు, 89 అధ్యాయాల్లో 29 అధ్యాయాలు అంటే దాదాపు 1/4 కంటే ఎక్కువ. 29 అధ్యాయాలు ఆయన ఈ లోకంలో జీవించిన జీవితంలోని లాస్ట్ వారంలో ఏం జరిగింది అనే విషయాలు ఎక్కువగా ఫోకస్ చేశారు, బైబిల్లో రాయబడ్డాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటనంటే, క్రిస్మస్ కన్నా క్రాస్ ఇంపార్టెంట్, ఆయన పుట్టుక కన్నా సిలువ ఇంపార్టెంట్, ఆయన 30 సంవత్సరాల జీవితం కన్నా 3.5 సంవత్సరాల పరిచర్య ఇంపార్టెంట్, బర్త్ కన్నా డెత్ ఇంపార్టెంట్.
అది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో, లూకా గారు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వస్తే, అంటే దేవుడు మనల్ని ఆ విషయాలే తెలుసుకోవాలని కోరుతా ఉంటాడు. అంటే ఆయన 0-30 విషయంలో సైలెంట్ గా ఉన్నారు అందరూ. దేవుడు కూడా సైలెంట్ గా ఉన్నాడు. అవేం మనకు చెప్పాలని అనుకోలే. ఒక్క విషయం మాత్రమే, ఒక్క సంఘటన మాత్రమే లూకా గారి ద్వారా 12 సంవత్సరాల వయసులో రాయించాడు. సో మనకు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన పరిచర్య. పరిచర్య సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు. ఆయన లాస్ట్ లో ఏం జరిగింది జీవితంలో, ఆయన మరణం, మరణించిన వారంలో ఏం జరిగింది. ఈ విషయాలు మాత్రమే మనం అన్నిటికంటే ప్రాముఖ్యమైనవిగా ఎంచాలి తప్ప 0-30 వరకు ఏమైందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. దేవుడు సైలెంట్ గా ఉన్న విషయాల్లో మనం కూడా సైలెంట్ గా ఉండడమే మంచిది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వస్తే 40 డేస్ తర్వాత యేసు ప్రభు వారు పుట్టిన 40 డేస్ తర్వాత ఆయన్ను చైల్డ్ డెడికేషన్ కోసం టెంపుల్‌కి తీసుకురావడం. టెంపుల్‌కి తీసుకొచ్చిన తర్వాత సుమయోను, అన్న వీళ్ళు ఆ బాలుడిని చూసి, యేసు ప్రభువుని చూసి మెస్సియా అని వాళ్ళు గుర్తుపట్టి పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు మాట్లాడడం. ఆ తర్వాత రాయబడ్డ మాట 39వ వచనంలో, అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు అను తమ ఊరికి తిరిగి వెళ్లారు. అంటే వచ్చారు, ఆ చైల్డ్ డెడికేషన్ పూర్తి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత తిరిగి వాళ్ళు నజరేతుకు వెళ్ళిపోయినారు అనే మాట అక్కడ రాయబడింది. ఆ తర్వాత అంటే 41 డేస్ నుంచి 12 ఇయర్స్ మధ్యలో ఏం జరిగింది యేసు ప్రభు జీవితంలో? 12 ఇయర్స్ గురించి లూకా ప్రస్తావించారు. సో 41 డేస్ టు 12 ఇయర్స్ ఏం జరిగిందో ఇక్కడ 40వ వచనంలో రాయబడింది. ఏం జరిగింది యేసు ప్రభు జీవితంలో 41 డేస్ నుంచి 12 ఇయర్స్ మధ్యలో అంటే, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఇది ఆయన మొత్తం సారాంశం. అంటే 41 రోజుల తర్వాత నుంచి 12 సంవత్సరాల మధ్యలో యేసు ప్రభు జీవితంలో ఏం జరిగిందనంటే, ఆయన జ్ఞానంతో నిండుకున్నాడు, ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అనే మాట రాయబడింది. యేసు ప్రభు వారు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసు ప్రభు వారు 100% మానవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 100% ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఆయన గనక 100% మానవుడిగా లేకుండా ఆయనకున్న దైవశక్తి ద్వారా మాత్రమే ఈ లోకంలో ఆయన జీవిస్తే, అలా జీవించమని మనల్ని చెప్పడానికి, ఫాలో మీ అని చెప్పడానికి దానికి ఎటువంటి ఆధారం ఉండదు. అర్థమైందా? అంటే ఆయన సంపూర్ణంగా మానవుడు కాబట్టే, మానవుడై ఉండి సమస్త విషయాల్లో మన వలె శోధింపబడి ఆయన జీవించాడు కాబట్టి, ఆయన జీవితాన్ని అనుసరించి జీవించమని మాత్రమే మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు గురించి ఆలోచించినప్పుడు దేవుడే, అయితే ఆయన పరలోకంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడ్డ మాట ఏమిటంటే, ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే పరలోకంలోంచి మానవుడిగా వచ్చేటప్పుడు హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయనకు సంబంధించిన దైవత్వాన్ని అంతటిని, ఆ మహిమను, ఆ గ్లోరీని అదంతా పరలోకంలో విడిచిపెట్టి ఆయన కేవలం మన వలె రక్త మాంసాల్లో పాలివాడైనాడు. అంటే యేసు ప్రభువుని గురించి మనం ఆలోచించేటప్పుడు 100% మానవుడిగానే మనం పరిగణించాలి. ఆయన దేవుడే, 100% దేవుడు, 100% మానవుడు గాని, మనం దేవుడి లెక్కలో మనం భావించకుండా, మనం ఆయన జీవితం గురించి ఆలోచించేటప్పుడు ఆయన 100% మానవుడు అన్న లెక్కలో మనం ఆలోచించాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఆయన మన వలె చిన్నప్పుడు మీ వలె, నా వలె ఆకలిగొన్నాడు. ఆయన దాహం వేసింది ఆయనకి, అలిసిపోయాడు, పడుకున్నాడు కదా! ప్రార్థన చేశాడు. చిన్నప్పుడు చిన్న పిల్లలతోటి పక్కింట్లో అప్పుడు క్రికెట్ ఉందో లేదో, ఫుట్‌బాల్ ఉందో లేదో తెలీదు. ఆ 0-12 సంవత్సరాల వయసులో క్రికెట్ ఆడుంటాడు, ఫుట్‌బాల్ ఆడుంటాడు. మామూలు బాలుడిగానే. మామూలుగా మీరెట్లా పెరుగుతున్నారో అట్లనే ఆయన పెరిగిండు. ఆ తర్వాత జ్ఞానం సముపార్జన అంటే ఆయన ఆహారం తీసుకున్నాడు. ఆహారం తీసుకునే పెరిగి పెద్దవాడయ్యిండు. అక్కడ రాయబడిన మాట బలం పొందాడు. ఆ తర్వాత జ్ఞానాన్ని ఆర్జించాడు. ఎట్లా ఆర్జించాడు? 2+2 4 అని ఆయనకు తెలియలే. యేసు ప్రభు వారికి దేవుడు కాబట్టి ఆయన పుట్టడంతోటి 2+2 4 అని తెలిసిందని కాదు అక్కడ అర్థం. ఆయన నేర్చుకున్నాడు. మీరు ఎట్లా నేర్చుకుంటున్నాడు 2+2 4 అని, ఆయన అలా నేర్చుకొని ఆయన జ్ఞానాన్ని ఆర్జించిండు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో లేఖనాలు కంఠస్థం చేసిండు. అప్పట్లో బైబుల్ లేదు. మీ అందరికి బైబుల్ ఉంది. అప్పట్లో ఆయనకు బైబుల్ లేదు. బైబుల్ వినాలంటే సమాజ మందిరానికి పోవాలి.
అక్కడ యాజకుడికి మాత్రమే పర్మిషను. ఆ సమాజ మందిరపు అధికారి మాత్రమే తీసి దాన్ని చదువుతాడు. చదివినప్పుడు మాత్రమే వినాలి. వాళ్ళు చదివేటప్పుడు ఎళ్ళాలి. ఆయన ఆ విధంగా వెళ్ళి లేఖనాలు నేర్చుకున్నాడు. ఆ విధంగా ఆయన జ్ఞానాన్ని పెంచుకున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో, అక్కడ రాయబడ్డ మాట ఏమిటనంటే, బాలుడు జ్ఞానంతో నిండుకున్నాడు. అంటే జ్ఞానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎదిగి బలం పొందుతున్నాడు. మనలాగా ఆహారం తీసుకొని ఆయన బలం పొందాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఆయన గురించి రాయబడ్డ మాట ఏమిటనంటే, దేవుని దయ ఆయన మీద ఉండెను అనే మాట రాయబడిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. దేవుని దయ ఆయన మీద ఉంది. గాడ్స్ గ్రేస్ వాజ్ అపాన్ జీసస్. ఒక వ్యక్తి మీద దేవుడి కృప ఉందని బైబిల్‌లో రాయబడింది యేసు ప్రభు గురించే. ఆయన మీద కృప ఉంది అనే విషయం యేసు ప్రభు వారి గురించి రాయబడిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సో, ఫస్ట్ టైమ్ ఆ విధంగా బైబిల్‌లో మెన్షన్ చేశారు. కృప ఉంటే ఏం జరుగుతుంది అనంటే, రోమీలకు రాసిన పత్రిక జాగ్రత్తగా వినాలి. ఇక్కడ లింకు 2, 3 విషయాల లింక్ చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 రోమన్స్ 6:14లో రాయబడ్డ మాట ఏమిటనంటే, ఒక వ్యక్తి మీద కృప ఉంటే ఏం జరుగుతుందంటే, పాపం మన మీద ప్రభుత్వం చేయదు. అంటే కృప ఉంటే పాపము మన మీద ఏలుబడి చేయదు అని రాయబడింది. అర్థమైందా? అంటే మనం పాపంని జయించాలంటే మనకేముండాలి? కృప ఉండాలి. కదా! పాపాన్ని జయించాలంటే కృప ఉండాలి. సిన్‌ని ఓవర్‌కమ్ చేయాలంటే మన మీద కృప ఉండాలి. యేసుప్రభువారు ఎందుకు పాపం యేసుప్రభువారు ఎందుకు పాపం చేయలేదంటే ఆయన మీద ఆయన కృప ఉంది. కృప ఎలా వచ్చింది? అది కూడా దేవుడు కుమారుడు కాబట్టి కృప వచ్చిందా? అంటే కాదు కాదు. కృప ఎలా వస్తుందో బైబిల్‌లో రాయబడింది. యాకోబు పత్రిక జేమ్స్ 4:6లో రాయబడ్డ మాట. జేమ్స్ 4:6లో రాయబడ్డ మాట ఏమిటంటే, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహిస్తాడు అని రాయబడింది. ఎవరికైనా యేసు ప్రభు అయినా దీనత్వం కలిగి ఉంటే, హ్యూమిలిటీ కలిగి ఉంటే దేవుని కృప అనుగ్రహించబడుతుంది. అర్థమైందా? లింక్ ఇక్కడ చూడాలి. దేవుని కృప మనకు అనుగ్రహించబడాలంటే మనం హ్యూమిలిటీ కలిగి హంబుల్‌గా ఉండాలి. యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడు? ఎంత హంబులు అనంటే, దేవుడైండి మానవుడిగా వచ్చేంత తగ్గించుకున్నాడు. మానవుడైండి పశువుల పాకలో పుట్టేంత తగ్గించుకున్నాడు. పశువుల పాకలో పుట్టి శిష్యుల పాదాలు కడిగేంత తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలు కడిగేంత దగ్గర నుంచి ఒక క్రిమినల్ లాగా బట్టలు లేకుండా దిగంబరంగా కలువరి శిలువలో ఒక క్రిమినల్ లాగా చనిపోయేంతగా తగ్గించుకున్నాడు. ఇంకా ఆయన కంటే తగ్గించుకునే వాళ్ళు ఎవరు లేరు. అలా తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన మీద దేవుని కృప ఎప్పుడు ఉంది. సో, మనం కూడా పాపాన్ని జయించాలంటే మనకు దేవుని కృప కావాలి. ఏం కావాలి? కృప. దేవుని కృప కావాలంటే ఎలా వస్తది? తగ్గించుకోవాలా. తగ్గించుకుంటేనే హంబుల్‌గా ఉంటేనే మనము దేవుని కృపని పొందుకుంటాం. అది మనకు అనుగ్రహించబడుతుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో, మనం హంబులా కాదా? ఎట్లా తెలుస్తది? నేను హంబులేనా? నువ్వు హంబులా? జోయా హంబులా? ఇమ్ము హంబులా? ఎవరు హంబుల్ అని ఎట్లా తెలుస్తది? మనం తగ్గించుకున్నాము. మన తగ్గింపు మనలో ఉందని ఎలా తెలుస్తది? కదా! అనంటే కొన్ని విషయాలు చెప్తా చూడండి. ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకుందాం. మనలో తగ్గింపు స్వభావం ఉందా లేదా? ఒక స్కేల్ చెప్తా నేను. ఆ స్కేల్‌లో ఎవరికి వాళ్ళే. భార్య భర్తను పరిశీలించొద్దు. భర్త భార్యను పరిశీలించొద్దు. ఎవరికి వారం పరిశీలన చేసుకుందాం. మనం నిజంగా హంబులా కాదా? మొట్టమొదటిది హంబుల్‌గా ఉండేవాళ్ళు అక్నాలెడ్జెస్ దేర్ మిస్టేక్స్. వాళ్ళ తప్పులు వాళ్ళకి అర్థమైతాయి. గుర్తిస్తారు వాళ్ళు. హంబుల్‌గా ఉండేవాళ్ళు తప్పులు గుర్తిస్తారు వాళ్ళ తప్పులు. నేను ఏ తప్పు చేయలేదంటే నువ్వు హంబుల్ కాదని అర్థం. మన తప్పులు మనం గుర్తించగలుగుతాం. మనం హంబుల్‌గా ఉంటే. అది నంబర్ 1. రెండోది పుట్ అదర్స్ ఫస్ట్. ఇతరులకు వాళ్ళు ప్రథమ స్థానం ఇస్తారు. వాళ్ళకి కాదు. అర్థమైందా? ఇతరులకు ప్రథమ స్థానం ఇస్తారు. వినయం కలిగిన వాళ్ళు. లిజన్స్ యాక్టివ్‌లీ. వేరే వాళ్ళు చెప్పే మాటలు వింటరు. నేను చెప్పేదే నువ్వు వినాలి అని అనరు వాళ్ళు. వేరే వాళ్ళు చెప్పే మాటలు వింటరు. నాలుగోది సీక్ హెల్ప్. ఇతరుల సహాయాన్ని తీసుకుంటారు. నాకెవ్వరి సహాయం అవసరం లేదు. నాకు నేనే చేసుకోగలను అని అనరు హంబుల్‌గా ఉండేవాళ్ళు. ఇతరుల సహాయాన్ని తీసుకుంటారు. సీక్ హెల్ప్. ఫర్గివ్ ఈజీలీ. సులువుగా క్షమిస్తారు. వాళ్ళు బెట్టు చేయరు. సులువుగా క్షమించే వాళ్ళుగా ఉంటారు. ఫర్గివ్స్ ఈజీలీ. ఫైండ్ కంటెంట్‌మెంట్. సంతృప్తి ఉంటది వాళ్ళకి. నాకింకా అది గావాలి, ఇది గావాలి, అది చేయాలి, ఇది చేయాలి అనే ఇది ఉంటది వాళ్ళకి. సంతృప్తి కలిగి ఉంటారు. వినయం కలిగిన వాళ్ళు.
ఆ తర్వాత బీ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ లిమిటేషన్స్. వాళ్ళ పరిధులు ఏమిటో, వాళ్ళ ఎంతవరకు వాళ్ళ లిమిట్‌నెస్ ఉంటదో వాళ్ళకి తెలుస్తది. అన్నీ చేస్తాను, అన్నీ చేస్తానని అనరు వాళ్ళు. వాళ్ళ పరిధి ఏమిటో వాళ్ళకి తెలుస్తది. అవాయిడింగ్ బ్రాగింగ్ ఆర్ సెల్ఫ్ ప్రైజ్. ఇతరులతోటి పొగిడించుకోవాలి, ఇతరులతోటి బాగా నేను గొప్ప అని అనిపించుకోవాలనే లక్షణం వాళ్ళకుండదు. హంబుల్‌గా ఉండేవాళ్ళు. కదా! దే ఆల్‌వేస్ బీ పేషెంట్ అండ్ కామ్. వాళ్ళు ఈజీగా ఫ్రస్ట్రేట్ అవ్వరు. ఎప్పుడు కామ్‌గా ఉండడానికి, పేషెంట్‌గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఫ్రస్ట్రేషన్ రాదు ఊరికనే వాళ్ళకి. బీ అడాప్టబుల్, ఓపెన్ టు న్యూ ఐడియాస్. కొత్త కొత్త ఆలోచనలకి నాకొద్దు దీన్ని తీసుకోవడం నేను రిజిడ్‌గా ఉంటానని అనరు. కొత్త ఆలోచనలను స్వాగతిస్తారు వాళ్ళు. అదే విధంగా ట్రీట్ అదర్స్ విత్ రెస్పెక్ట్ అండ్ కైండ్‌నెస్ చివరిది. ఇతరులను గౌరవపూర్వకంగా, మర్యాదగా వారి పట్ల వ్యవహరిస్తారు. సో, ఈ స్కేల్‌లో మనల్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనం వినయస్తులమా కాదా అనేది మనకు అర్థమవుతుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో, యేసు ప్రభు వారికి ఎప్పుడు దేవుని కృప ఉంది. ఎందుకు యేసు ప్రభు వారికి ఎప్పుడు దేవుని కృప ఉందంటే ఆయన తగ్గించుకున్నాడు. వినయం వినయం కలిగి జీవించిండు ఈ లోకంలో. వినయం కలిగి జీవించిండు కాబట్టి ఆయనకు కృప ఉంది. ఆయన కృప ఉంది కాబట్టి ఆయన పాపం లేకుండా ఈ లోకంలో జీవించిండు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ముందుకు పోదాం. ముందుకు పోతే ఆ 41 వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నా. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. యూదుల సాంప్రదాయం. యూదుల్లో మగవారు, జ్యూస్‌లో మగవారు చేయాల్సిన పనేంటంటే యూదుల్లో సంవత్సరానికి 3 సార్లు యెరూషలేం పోవాలి వాళ్ళు. కంపల్సరీ వాళ్ళ కస్టమ్స్ అది. సంవత్సరానికి 3 సార్లు యూదులు యెరూషలేముకు వెళ్ళాలి. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అనంటే పస్కా పండుగకెళ్ళాలి. రెండోది పెంతెకోస్తు పండగకెళ్ళాలి. మూడోది టాబర్నకల్ పండగకి, గుడారాల పండగకి. 3 పండగలకి 3 టైమ్స్ జూయిష్ మెన్ హాస్ టు విజిట్ 3 టైమ్స్ టు ద టెంపుల్ ఇన్ జెరూషలేం. 3 సార్లు ఎళ్ళాలి. 3 సార్లు ఎళ్ళాలంటే పేదోళ్ళు ఎళ్ళలేరు. ప్రయాణం అంటే ఖర్చుతో కూడుకుంది. అందువల్ల ఒక్కదానికి మాత్రం కంపల్సరీ జూయిష్ మెన్ వెళ్ళాలి. ఆ ఒక్కదానికి వెళ్ళాలంటే దేనికి వెళ్ళేవారంటే పస్కాకే ఎళ్ళేవారు అందరూ. పస్కా అంటే పాసోవర్. పాసోవర్ ఫెస్టివల్‌కే వాళ్ళు వెళ్ళేవారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో, అయితే ఈళ్ళెళ్ళేటప్పుడు ఇది మగవాళ్ళకే. అయితే ఎళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నజరేతు నుంచి యెరూషలేముకి దూరం ఎంతంటే 65 మైళ్ళు. 65 మైళ్ళంటే 104 కిలోమీటర్లు. సో, 104 కిలోమీటర్లు ఆయన ఒక్కడు ఇంట్లో మగాయన ఒక్కడు పోయి ఆ పండుగలో ఉండి మళ్ళీ రాకుండా ఏం చేస్తారంటే పోయేటప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా పోతారు. అంటే ఇప్పుడు యోసేపు ఒక్కడే పోవాలి. కానీ యోసేపు మరియమ్మని తీసుకొని పోతాడు. తర్వాత మరియమ్మ బంధువులను తీసుకొని పోతాడు. యేసేపు బంధువులను తీసుకుపోతాడు. ఇంటి పక్కనోళ్ళు వస్తా అంటే వాళ్ళని తీసుకుపోతారు. మొత్తం ఒక క్యారవాన్ లాగా పోతారు. అంటే యెరూషలేముకు ప్రయాణం అయిపోయేవాళ్ళు క్యారవాన్ అంటారు దాన్ని. ఆ క్యారవాన్‌లో ఎట్లా పోతారంటే వుమెను, పిల్లలు ముందెళ్తారు. మెన్ను, ఓల్డ్ ఏజ్ పీపుల్ కొంచెం వెనకాల వస్తా ఉంటారు వాళ్ళని. అట్లా ఒక గుంపుగా క్యారవాన్ అంటే గుంపుగా వాళ్ళు ఏటేటా యెరూషలేముకు వెళ్తారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో, జాగ్రత్తగా వినండి చిల్డ్రన్. 42 ఆ! 42 వరుసలో రాయబడ్డ మాట. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. అంటే వెన్ జీసస్ వాస్ ఎట్ 12 ఇయర్స్ ఓల్డ్ దే టుక్ జీసస్ విత్ దెమ్. యోసేపు, మరియమ్మ యేసు ప్రభువుకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు యెరూషలేముకు పస్కా పండుగకు వాళ్ళతో పాటు తీసుకెళ్ళిండ్రు. ఇక్కడ ఒకటి చెప్పాలి. 12 సంవత్సరాలకి ఎందుకు తీసుకెళ్ళిండ్రు అనంటే అది కూడా ఆలోచించాలి. ఎందుకు 12 సంవత్సరాలప్పుడు తీసుకెళ్ళిండ్రంటే బాగా వినాలి పిల్లలు. 13 సంవత్సరాల వయసులో 13 సంవత్సరాల వయసున్నప్పుడు వారు బార్ మిజ్వా అవుతారు పిల్లలు. బార్ మిజ్వా అనండి. బార్ మిజ్వా. బార్ మిజ్వా అంటే అర్థం ఏంటంటే సన్స్ ఆఫ్ లా. అంటే జూయిష్ పిల్లలు 13 సంవత్సరాల లోపు ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన పనిలే. 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత కంపల్సరీ ధర్మశాస్త్రాన్ని పాటించాలి. దాన్ని బార్ మిజ్వా అంటారు. సన్స్ ఆఫ్ లా. అర్థమవుతుందా? అంటే 13 సంవత్సరాల వరకు అడగడు దేవుడు వాళ్ళని మీరు ధర్మశాస్త్రాన్ని పాటించండి అని. 13 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అందువల్ల ఏం చేస్తారంటే పేరెంట్స్
12 సంవత్సరాలు రాగానే ఆ పిల్లవాడిని తీసుకొని యెరూషలేముకు తీసుకొని పోయి ఎక్కడ బలులు అర్పించాలి, ఎక్కడ యాజకుడు ఉంటాడు, ఏది పరిశుద్ధ స్థలము, ఏది అతి పరిశుద్ధ స్థలము, ఏది ఔటర్ కోర్టు, ఎక్కడ బలులు అర్పించాలి, ఔటర్ కోర్టులకు ఎవరు పోవాలని ఈ విషయాలన్నీ 12 సంవత్సరాల వయసులో చెప్తారు జూయిష్ బాయ్కి. అర్థమైందా? జూయిష్ బాయ్కి 12 సంవత్సరాల వయసులో అవన్నీ చెప్తారు, టీచ్ చేస్తారనమాట తీసుకెళ్ళి. ఎందుకంటే నెక్స్ట్ 13 సంవత్సరాల నుంచి ఏటేటా వాడు ఆ 13 సంవత్సరాల అబ్బాయి 3 సార్లు రావాలి. పస్కా పండుగప్పుడు ఏమేం చేయాలి వచ్చిన తర్వాత, ఎలా ఉంటది, ఈ విషయాలన్నీ అక్కడ రాయబడి. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, ఇది బైబిల్లో లేదు, ప్రూఫ్ లేదు. జోయా వినండి, నేను చెప్పే మాట ఏమిటంటే, అంటే చిన్న పిల్లలు చనిపోతే పరలోకానికి వెళ్తారు. ఒక ఏజ్ దాటిన తర్వాత కంపల్సరీ వాళ్ళు సాల్వేషన్ ఉండాలి కదా. బార్ మిజ్వా, ఇప్పుడు బార్ మిజ్వా టైం ఎంతో మనకు తెలియదు కదా. ఇప్పుడు బార్ మిజ్వాలోకి వచ్చిన తర్వాత రక్షణ లేకుండా చనిపోతే ఆడిపోతారు, నరకానికి పోతారు. ఎంత నీ వయసు జోయా? 13. నువ్వు బార్ మిజ్వాలోకి వచ్చినావు. ఇమ్ము 11. భారతి ఎప్పుడు వచ్చింది బార్ మిజ్వాలోకి కదా. బార్ మిజ్వాలోకి వచ్చిన తర్వాత కూడా రక్షణ లేకపోతే ఆడిపోతాం, చచ్చిపోతే నరకానికి పోతాం కదా. బార్ మిజ్వా కంటే ముందు పర్వాలేదు, బార్ మిజ్వా తర్వాత కంపల్సరీ ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఆ విధంగా యేసు ప్రభు వారిని 12 సంవత్సరాలప్పుడు తీసుకొని వచ్చిండు యెరూషలేము. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 42-47 వచనాలు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? 42 ఆయన 43 నుంచి చదువుతున్నా. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిల్చెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుంటారు. ఆయన కనబడనందున ఆయన వెతుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చారు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూచిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయ పొందిరి అనే మాట కదా. ఎట్ట తప్పిపోయింది యేసుప్రభు వారు? యేసుప్రభు వారిని చూడకుండా ఎట్లా పోయినారు అని అంటే, నేను ఇందాక చెప్పిన క్యారవాన్ గా వస్తారు, మళ్ళా క్యారవాన్ గా వెళ్ళిపోతారు. ఉమెను పిల్లలు ముందుంటారు, ఓల్డ్ పీపుల్ మెన్ వెనకుంటారు. అంటే యోసేపు అనుకున్నాడు మరియమ్మ దగ్గర ఉన్నాడు యేసు ప్రభు అని. మరియమ్మ అనుకుంది ఈడ బోరు కొట్టి యేసు ప్రభుకి వెనకకు పోయిండు, యోసేపు దగ్గర ఉన్నాడని అనుకున్నారు. అనుకొని మిస్ అయిండట. మిస్ అయిపోయి వెళ్ళిపోయినారు ఒక దినం ప్రయాణం. ఒక దినం అయిన తర్వాత ఏం చేస్తారంటే అందరూ ఒక క్యాంప్ ఫైర్ వేసుకొని ఆ క్యాంప్ ఫైర్ దగ్గర మాట్లాడుకుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఈ పండగ సందర్భంగా జరిగిన ఎక్స్పీరియన్స్ అని మాట్లాడుకుంటారు. అట్లా క్యాంప్ ఫైర్ వేసుకున్నప్పుడు బహుశా కనిపెట్టిండ్రు యేసు ప్రభు లేడు అని. సో అప్పటికే ఒక దిన ప్రయాణం వచ్చిండ్రు. ఆ రాత్రి పడుకొని ఉంటారు. రాత్రిపూట ప్రయాణం చేయడం సేఫ్ కాదు కాబట్టి మరుసటి రోజు మళ్ళీ బయలుదేరి మళ్ళీ ఒక దినం ప్రయాణం చేయాలా. మళ్ళీ అక్కడ ఒక దినం ప్రయాణం చేసిన తర్వాత యెరూషలేముకి వచ్చి చూస్తే యేసుప్రభు వారు చక్కగా, అప్పుడు పస్కా పండుగ దగ్గర ఏం జరుగుతుందంటే ఆ దేశంలో ఉన్న పిహెచ్డీలు అందరూ, థియాలజీలో పిహెచ్డి చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద ధర్మశాస్త్ర పండితులు అందరూ వచ్చి యెరూషలేములో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఈ థియాలజీ గురించి, వీటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు ధర్మశాస్త్రం. వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు యేసుప్రభు. వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళను ప్రశ్నలు అడుగుతూ ప్రత్యుత్తరాలు ఇస్తే 12 సంవత్సరాల వయసు ఆయనకి. ఎంత? 12 సంవత్సరాల వయసు. 12 సంవత్సరాల వయసులో ఆయనకున్న జ్ఞానాన్ని చూసి, ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరాలకు చూసి ఆశ్చర్యపడ్డారంట వాళ్ళంతా. ఈ 12 సంవత్సరాల వయసు పిల్లోడికి ఎట్లొచ్చింది ఈ జ్ఞానం అని కదా. కాబట్టి ఎట్లా వచ్చింది అని అంటే, ఫస్ట్ గ్రేస్, గాడ్స్ గ్రేస్ వాజ్ అపాన్ హిమ్ కదా. దేవుడి కృప ఆయన మీద ఉంది. రెండో కారణం చెప్తా వినండి. ఎట్లా వచ్చింది, ఆయన మైండ్ ఎంత షార్ప్ గా ఎట్లా పనిచేస్తుందంటే, యేసు ప్రభుకి మనకున్న ఒక ప్రత్యేకమైన తేడా ఏంటంటే, మనం పాపంలో ఉన్నాము, యేసు ప్రభు పాపము లేదు కదా. యేసు ప్రభులో ఒక చిన్న ఔన్స్ కూడా పాపము లేదు. పాపం లేదు కాబట్టి ఆయనకు అన్ని విషయాల్లో క్లారిటీ ఉంది. మైండ్ బాగా పనిచేస్తుంది. పాపం ఉంటే ఏం చేస్తుంది? మైండ్ ని సరిగా పనిచేయలేదు. మైండ్ క్లౌడెడ్ అయిపోతుంది పాపం ఉంటే కదా. సో యేసు ప్రభు వారికి ఎందుకు 12 సంవత్సరాలకి అన్ని అట్లా అర్థమైపోయినాయి? ఆయన దేవుని కుమారుడు కాబట్టి కాదు. యేసు ప్రభు వారు నేర్చుకున్నాడు కష్టపడి, ఆయన మీద దేవుని కృప ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన పాపము లేకుండా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బికాజ్ హీ వాజ్ సిన్లెస్, హీ లివ్డ్ యాజ్ ఎ
సిన్లెస్ లైఫ్, ఈ లివ్డ్ సిన్లెస్ లైఫ్. సో ఆయన బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుంది. ఆయన చదువుకున్నవి వెంటనే జ్ఞాపకం ఉంటాయి. ఆయన ఆ ప్రజ్ఞతోటి ఆయన ప్రత్యుత్తరములతోటి వాళ్ళను ఆశ్చర్యపరిచిండు. సో మీకు కూడా మైండ్ సరిగ్గా పనిచేయాలంటే, సరిగ్గా ఆలోచనలు చేసుకోవాలంటే, పాపం నుంచి ఎంత మనం డిటాచ్ అయితే అంత షార్ప్‌గా పనిచేస్తుంది బ్రెయిన్. అర్థమవుతుందా? మన మైండ్ చురుగ్గా పనిచేయాలి అనంటే, పాపం నుంచి మనం డిటాచ్ అవ్వాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సో ఆ విధంగా యేసు ప్రభువారు వారిని ఆశ్చర్యపరిచాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా తర్వాత ఏం జరిగింది? మరియమ్మ చూసింది. చూసి వచ్చి ఏమన్నది కదా! ఆయన తల్లిదండ్రులు ఆయన్ని చూసి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేస్తివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేల నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను. కదా! మరియమ్మ కంగారుతో 3 రోజుల నుంచి పెద్ద కొడుకు కనపడలేదని చెప్పి, ఆమె కంగారుతో వచ్చి కంగారు పెడితే యేసు ప్రభువారిని కూల్‌గా ఆయన చెప్పిన మాట, స్తుతి మెత్తగా ఆయన చెప్పిన మాట ఏమిటనంటే, అమ్మా, నా తండ్రి యోసేపు కాదు, నాకు పరలోకంలో తండ్రున్నాడు. సో, మీ ఇద్దరేమో నువ్వేమో నేను నీ తండ్రి అని అంటున్నావమ్మా. నా తండ్రి దేవుడు. నేను దేవుడి కుమారుడిని. సో, నా తండ్రి పనుల మీద నేనుండాలి అనే విషయాన్ని ఆయన చెప్పారు. 12 సంవత్సరాలకి ఎంత క్లారిటీ చూడండి. ఆయన పర్పస్ ఎందుకు ఆయన భూమి మీదకొచ్చిండనే విషయం 12 ఇయర్స్‌లోనే ఎందుకు ఆయన భూమి మీద పుట్టిండనే విషయంలో స్పష్టత ఉంది ఆయనకి. మనకుందా ఇప్పుడు 12 ఇయర్స్ అప్పుడు మనం ఎందుకు ఈ భూమి మీద పుట్టినామని? కదా! మన మన పర్పస్ ఏంటి? ఎందుకు దేవుడు మనల్ని భూమి మీదకి తీసుకొనొచ్చిండు? ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడనే విషయాన్ని తెలుసుకోవడానికైనా మనం ప్రయత్నిస్తున్నామా? 12 సంవత్సరాలు వదిలేసేయి. ఇంకా 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చినోళ్ళు కూడా చాలా మందికి ఎందుకు తాము దేవుడు మనల్ని ఇక్కడికి పంపించిండనే పర్పస్ తెలుసుకోకుండా ఉన్నారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఈ మాటలోంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటనంటే, థింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ నంబర్ 1 ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ సెకండరీ. యేసుప్రభువారు మనకు చెప్పింది. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలీదా అనంటే, దేవుని పనులకే ప్రథమ స్థానం ఇవ్వాలి. మిగతాయన్నీ కూడా మనకు సెకండరీనే అనే విషయాన్ని కూడా ఆయన చెప్పిన ఆ మాటలోంచి, ఆయన ప్రశ్న సమాధానం నుంచి నేర్చుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అలా చెప్పిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తే, అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రం చేసుకొను అనే మాట. ఆ మాట అన్న తర్వాత ఆయన అక్కడే ఉండిపోలే కదా! ఎందుకంటే ఆయన పరిచర్య చేయాల్సింది ఎప్పుడు? తండ్రి చిత్త ప్రకారం 30 సంవత్సరాల వయసులో. 12 సంవత్సరాలకే నాకు జ్ఞానం వచ్చేసింది. అందరిని నోరు మూపిచ్చేసినా. కాబట్టి అమ్మ మీరెళ్ళిపోండి. ఇప్పటి నుంచే నా పరిచర్య చేస్తా అనలే. ఇప్పటి నుంచే నా పరిచర్య చేస్తా అనలే. ఆ మాట చెప్పిన తర్వాత, ఒకసారి ఆమెకు గుర్తు చేసిన తర్వాత మరియమ్మకి, మళ్ళీ వాళ్ళతో పాటు నజరేతుకొచ్చి, అక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పండి పిల్లలు? నజరేతునకు వచ్చి ఏం చేసిండంట యేసు ప్రభు? ఇమ్ము శ్యామ్ లోబడి ఉండెను. అంటే లోబడడం అంటే మీరు మళ్ళీ తెలుగులో, ఇంగ్లీష్‌లో చెప్పాలి. ఒబీడియంట్. హి ఈజ్ ఒబీడియంట్ టు హిస్ పేరెంట్స్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చెప్పండి పిల్లలు, యేసు ప్రభు వారు జ్ఞానవంతుడా? మరియమ్మ, యోసేపు జ్ఞానవంతులా? యేసు ప్రభుకే ఎక్కువ తెలుసా? మరియమ్మకి యోసేపుకి ఎక్కువ తెలుసా? మరియమ్మ, యోసేపు కూర్చొని ఆడ ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడలేరు. యేసు ప్రభుకే ఎక్కువ తెలుసు. అవునా కాదా? యేసు ప్రభుకే ఎక్కువ తెలుసు. పాపం లేనిది మరియమ్మ, యోసేపులోనా? యేసు ప్రభులోనా? యేసు ప్రభు పాపం లేనివాడిగా ఉన్నాడు. మరియమ్మ, యోసేపు మనలాంటి పాపులే. యేసు ప్రభుకే ఎక్కువ తెలుసు. యేసు ప్రభు గొప్ప పరిచర్య చేయబోతున్నాడా? లేదా మరియమ్మ, యోసేపు ఎక్కువ పరిచర్య చేసిండ్రా? యేసు ప్రభువే ఎక్కువ పరిచర్య చేసిండు. ఆయనకే గొప్ప మినిస్ట్రీ రాబోతుంది. ఇంకా రాలే. అంటే తల్లిదండ్రుల కంటే ఆయనకు ఎక్కువ తెలుసు. తల్లిదండ్రులు పాపంలో ఉన్న మనలాంటి పాపులే. ఆయన పాపం లేనివాడు. ఇంకొక రకంగా చూడాలంటే ఆయన దైవ కుమారుడు. వాళ్ళిద్దరి కంటే ఎక్కువ జ్ఞానవంతుడు. వాళ్ళిద్దరి కంటే ఎక్కువగా స్పిరిచువల్‌గా
ఉన్నవాడు, వాళ్ళిద్దరికంటే మెచ్యూర్డ్‌గా ఆలోచించగలిగిన వాడు. అయినప్పటికీ యేసు ప్రభు గురించి రాయబడ్డ మాట ఏంటి? ఆయన తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడు అనే మాట రాయబడింది కదా! ఎందుకు లోబడ్డాడు యేసు ప్రభు వారు? యేసు ప్రభు వారికి తెలుసు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఏమని చెప్తుంది? నీ తల్లిని, తండ్రిని సన్మానించు. యేసు ప్రభువులో ఉన్న మరొక ప్రత్యేకత ఏందంటే, యేసు ప్రభువుకు వాక్యం తెలియడం మాత్రమే కాదు. జాన్ వాక్యం తెలియడం మాత్రమే కాదు యేసు ప్రభుకి. వాక్య ప్రకారం జీవించడము తెలుసు. కదా! మీరు చెప్తారు చిలక పలుకుల్లాగా. 10 ఆజ్ఞలు చెప్పమంటే చెప్తారా? చేయరా? చెప్పరు. 10 ఆజ్ఞల్లో ఏముంది అనంటే చెప్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 6వ అధ్యాయం తీయండి. అక్కడ ఏముందో చూడండి అని నేను జోయాకు చిన్నప్పటి నుంచి బైబిల్ తీసి ఎఫెసీ 6, 1-3 పౌలా నీకు కూడా తెలుసు. ఎఫెసీ 6, 1-3 చదివిస్తాం. అరే మిమ్మల్ని ఒక పలాని డ్రెస్ వేసుకోండి అంటే వేసుకోరు విచిత్రంగా. తల్లిదండ్రులు తీసిన డ్రెస్ వేసుకోరు. ఎంత విచిత్రం అంటే ఎంత ఇప్పుడు అన్న మాథ్యూ అన్నకి ఎట్లా కస్టమ్స్ పాటిస్తున్నారని బాధ ఏందో నాకు బాధ అయితా ఉంది పిల్లల్ని చూస్తే. ఏంటిది అంటే డ్రెస్ వేసుకోవడంలో ఒబీడియన్స్ లేదు. తల్లిదండ్రులు తీసిన డ్రెస్ వేసుకోరు. మాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటామండి. అంటే అసలు యేసు ప్రభువు లాగా విధేయత చూపిస్తున్నామా మనము లేదా అనే విషయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి కదా! యేసు ప్రభు తల్లిదండ్రులు తనకంటే అన్ని విషయాల్లో ఇన్ఫీరియర్ అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు వాళ్ళ మాట విన్నడు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను. సో మీరు కూడా తల్లిదండ్రుల మాట యేసు ప్రభు లోబడ్డంలో మాదిరి చూపించాడు. తల్లిదండ్రులకు లోబడ్డంలో యేసు ప్రభు ఒక మాదిరి. ఆయన దేవుడైండి ఆయన లోబడితే మనం లోబడొద్దా తల్లిదండ్రులకి? ఏం భారతి లోబడాలా లేదా? రాజు డ్యాడీకి, బ్యూలా మమ్మీకి లోబడాల్సిన అవసరం ఉందా లేదా? ఆయనే లోబడితే మనం లోబడ్డంలో ఏముంది? కదా! లోబడినందువల్ల ఆశీర్వాదం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది ఆశీర్వాదంతో కూడిన మొదటి ఆజ్ఞ. అదే విషయం ఎఫెసీ పత్రికలో రాయబడ్డ మాట కదా! ఏం ఆశీర్వాదం ఉంది అనంటే నీకు దీర్ఘాయువు. భూమి మీద మనం ఎక్కువ కాలం బ్రతకాలి అనంటే మన తల్లిదండ్రులకు లోబడాలి. నీకు మేలు కలుగునట్లు అని అంటాడు. మేలు జరగాలంటే మన జీవితం కదా! మనము తల్లిదండ్రులకు ఖచ్చితంగా లోబడాలి. ఏమి ఇమ్ము, శ్యామ్ వింటున్నారా? పౌలా, జోయా, భారతి, జాన్ మనము ఆ! మనము లోబడాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ విధంగా లోబడ్డమే మనకు ఆశీర్వాదము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత చివరి వచనం. 2వ అధ్యాయంలో చివరి వచనంలో రాయబడ్డ మాట. 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో యేసు ప్రభు లైఫ్ ఎలా ఉంది అనంటే అది కూడా రాసిండు ఇక్కడ లూకా గారు. ఏమని రాసిండు? యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను కదా! జ్ఞానమందు వర్ధిల్లిండు ఇంకా. అంటే నాకు సరిపోయింది పీహెచ్‌డీలను పడేసినా ఇంకా నాకు అవసరం లేదు అనుకోలే. ఇంకా నేర్చుకున్నాడు ఆయన. ఇంకా నేర్చుకున్నాడు. ఎట్లా నేర్చుకున్నాడంటే ఆయన 30 సంవత్సరాలకు పరిచర్య స్టార్ట్ చేసి ప్రీచ్ చేస్తా ఉంటే, అరే! ఈయన మన వడ్రంగి ఆయన కొడుకు కదా! ఈయనకింత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోయాను మనుషులు. ఏ అధికారంతో బోధిస్తున్నాడు ఈయన ఈ మాటలన్నీ అని చెప్పిండు. అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు యేసుప్రభు. సో నేర్చుకున్నాడు. జ్ఞానం సంపాదించుకోవాలి. ఇమ్ము, శ్యామ్, జాన్ తెలిసినంత వరకు నాకు తెలుసు బైబిల్ అంతా అనకూడదు. ఇంకా మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉంది యేసు ప్రభులాగా. ఇంకా ఏమేం చేసిండనంటే హి మైట్ హావ్ హెల్ప్డ్ హిస్ మదర్. యేసు ప్రభు వారు వినండి 12-30 సంవత్సరాల వయసులో లేదా 0 నుంచి ఆయన కొంచెం పెద్దగా అయినప్పటి నుంచి 30 సంవత్సరాల వయసు వరకు యేసు ప్రభు వారు ఏం చేసిండంటే వాళ్ళ అమ్మకు సాయం చేసిండొచ్చు. లోబడ్డాడు కదా! లోబడ్డాడా లేదా? ఎట్లా చెప్తున్నావు వాళ్ళ అమ్మకు సాయం చేసిండనంటే వాళ్ళమ్మ ఫ్రిడ్జ్ తుడవమంటే అప్పుడు ఫ్రిడ్జ్ లేవులే. కుండ కడగమంటే కుండ కడిగుంటాడు. ఇల్లు ఊడ్చమనంటే ఊడ్చుంటాడు. నాయన ఈ కార్పెంటర్ టేబుల్ చేసిన ఆడ ఇచ్చిరమ్మంటే ఇచ్చొచ్చుంటాడు. కార్పెంటర్ పనిలో కూడా హెల్ప్ చేసిండు. ఇప్పుడు పోతే యెరూషలేముకి యేసు ప్రభు చేసిన కార్పెంటర్ కుర్చీలు అని చూపిస్తారు. అయి చేసిండో లేదో మనకు తెలీదు గానీ, ఖచ్చితంగా చేసుంటాడు ఆయన. అవునా కాదా? ఎందుకంటే లోబడ్డాడు అని రాయబడిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఏమేం చేసిండు యేసు ప్రభు వారు 0-30 సంవత్సరాల వయసులో? హి లెర్న్డ్ స్కిల్స్,
హీ అక్వైర్డ్ నాలెడ్జ్ కదా, హీ హ్యాడ్ ఎ క్వైట్ టైం. ఆయన బైబుల్ మెమరైజ్ చేసుకున్నాడు. మీలాగా బైబుల్ చదివేది లేదు ఆయనకి. చదివింది జ్ఞాపకం చేసుకొని క్వైట్ టైం కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్ ఎ ప్రేయర్ లైఫ్. సో ఇవన్నీ ఆయన కలిగి ఉండి ఏం చేసిండు? ఆయన దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లిండు అనే మాట రాయబడింది. సో మనం కూడా ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుడి మాటలు దీవించు. Suppose you are at home and the phone rings and your father or mother says, "Tell I am not there." Will you obey? Will you not obey? The Bible says you should be obedient to your parents. Will you obey? Will you not obey? You'll obey. Okay. You won't obey. You? Why? As long as it is not a sin, you can obey. Understood? That is a principle. As long as it is right in God's sight. For example, if Brother Jesse says, Aparna, "Bro, you wear this clothes. You don't like to wear. Will you obey? Will you not obey?" Will you obey? Will you not obey? You must obey. This is the difference. Understand? You don't obey what is wrong in God's sight, but what is right, we submit. See, Mary and Joseph, they are imperfect people, right? The Lord Jesus was the perfect one. They would have argued with each other. They would have maybe shouted sometimes, but the Lord still respected. Also, let's say you don't like to wear that. How should you say it? You can say, "Daddy or mommy, please, I don't like this. Can I wear something?" If they agree, agree. If they don't agree, don't wear. Okay, you understood the difference? Where we should obey, where we should not? Whereas self is involved. When the parents say something, out of reverence to God, obey. But when sin is involved, you should not obey. One day, Brother Raju scolded his son, Tutu, when he was young. He told lies somewhere. They told him, "Why did you tell that lie?" Means he said, "But you also lie on the phone, no? That you are not here and all." Okay. From that day, he stopped lying. So, some of this are all like that. మీకు ఒక పిల్లలు అన్ని విషయాల్లో పేరెంట్స్ మాట వినాలనే విషయంలో ఒక్క దాంట్లో ఏంటంటే, ఇప్పుడు దేవునికి విరోధంగా చెప్తే వినాల్సిన అవసరం లేదు. పాపం చేయమని చెప్తే వినాల్సిన అవసరం లేదు. కానీ జనరల్‌గా చెప్పేది ఈ బట్టలు వేసుకో, ఈ ఈ స్కూల్‌లో టూర్‌కి వెళ్ళాలా వద్దా? స్కూల్ ఎగ్జిబిషన్‌కెళ్ళాలి లేకుంటే స్కూల్ టూర్‌కెళ్ళాలి అంటారు. పేరెంట్స్ వెళ్ళాలా వద్దా చెప్తారు. ఫ్రెండ్స్ దగ్గర ఈరోజు రాత్రికి ఉంటాం మమ్మీ, లేకుంటే ఫ్రెండ్స్ ఇంటికెళ్తాము అని అంటారు. పేరెంట్స్ చెప్తారు వెళ్ళాలా వద్దా అని. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటది కాబట్టి, మీకంటే బాగా ఆలోచించగలరు కాబట్టి. సో లేదు నా మాట వినట్లేదు అని అంటే పాపం విషయంలో అబద్ధం ఆడమన్నప్పుడు మీరు వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు. కానీ డ్రెస్ వేసుకోమన్నప్పుడు ఖచ్చితంగా ఆ డ్రెస్ వేసుకోవాల్సిందే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. అవులా? కదా? సో ఆశీర్వాదంతో కూడిన ఆజ్ఞ ఇది. అదే మీకు నచ్చిన డ్రెస్ వేసుకొని పోతే మీకు ఆశీర్వాదం లేదు గానీ పేరెంట్స్ మాట వినకుండా, పేరెంట్స్ మాట విని నచ్చని డ్రెస్ వేసుకుంటే అప్పుడు లోబడినట్టు కింద దేవుడు దాన్ని తీసుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు చెప్పిండు నేను లోబడితే ఆశీర్వదిస్తాను దేవుడు చెప్తే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దాంట్లో
ఎటువంటి అనుమానం అక్కర్లేదు. సో, మనం ఆ విధంగా యేసు ప్రభువు లోబడినట్టుగా మీరు కూడా లోబడాల్సిన అవసరత ఉంది. Understood, no, all of you? Now what you need is to pray. Say, Lord, help me to show that obedience. You all have knowledge, good knowledge. Another thing, yes, we wanted to show this. Same applies to grown-ups with regard to their relationship with God. The basic principle ఏంటంటే we told in the family conference కదా, నాగరాజ్ రిమైండర్, మీరు దేవుడిని వింటే మీ పిల్లలు మిమ్మల్ని వింటారు. It's very important. Many times the children becomes rebellious because we don't listen to them. So suddenly that aspect is there. But this is not, you shouldn't point that out. That is between him and God or her and God. Right? They will have to get right. Especially the dangers. Now, we were just thinking, many people who are in the ministry, many people who are pastors, we find that children have become rebellious. Notice, Sheshara? Children have become rebellious. Why? They are not obeying God. Simple as that. If you obey God, God's protection will be on your children. Where we have to say something, we won't say. Especially ministry law, we try to accommodate everyone. Wrong places to help them, but we don't take a stand. You know, sometimes we get a gift or whatever, ఎందుకు disturb చేయాలి అని. But remember that the effect will be on the children. Satan takes a foothold into our life through these things. That is why it's very important, lives of obedience. Our obedience protects our children. We live in a world where worst things are happening. Worst things. Sadly, last Sunday, we went to a family where both the children, they got a ministry, they're running it, both their children, son is better, the daughter is gone fully rebellious. And we could see a casualness in the way, you know, I may be right and wrong, but we could see some, it is obvious. So, anyone who's in ministry, working, be very careful. Be very careful. Don't be part of the wrong things. If it is a wrong thing, don't even go there. If you're going there, tell what is right. Tell what is right. After that, if they call you or not call you, that's different. A.W. Tozer said, I have preached myself out of almost every church in America, I said. I preached myself out of every church in America. And nobody is calling him. That's a good thing in the sight of the Lord. You should not be afraid. Our provider is the Lord. You must be bold for him. And husband should correct. Husband and wife, God has kept to correct each other. Sometimes children will say something. You shouldn't get irritated. Daddy, mommy, this is wrong. Isn't this wrong? You must admit it if you are wrong. It's all important because there is an enemy waiting to destroy. There's an enemy waiting to attack the family. Some of this. That is not hard and fast, rather. We can get carried away by anything. Anyone has any question? Question అడగాలి అని అడగొద్దు. If you have some natural doubts, please ask. నేను చెప్పేది అర్థమైందా? Any doubts? The rule of as long the age where they can start understanding. In fact, salvation, that you say, from 8 years they begin to be saved. Statistics that you say, and maximum salvation experience comes, this is statistically within 12 years. Maximum salvation experience comes within 12 years.
14 years, 12, 13, 14 cross అయితే they will go into the rebellious. They will go into the rebellious. Yeah, that's also a good point. న్యూ టెస్టిమెంట్ లో ఏజ్ ఎంత అనేది ఎక్కడ మెన్షన్ చేయాలి, అది నేను చెప్పేటప్పుడు కూడా చెప్పిన అదే విషయం. న్యూ టెస్టిమెంట్ లో ఏజ్ మెన్షన్ చేయాలి, యాజ్ అంటే నేను పాపిని అని వాళ్ళు గుర్తించగలిగి నాకు సాల్వేషన్ అవసరత ఉందనే విషయం గుర్తించే వరకు వాళ్ళకు రక్షణ పొందాల్సిన అవసరం లేదు, చనిపోతే పరలోకానికి పోతారు. తర్వాత ఈ మెంటల్ రిటార్డ్ పీపుల్ వాళ్ళ విషయంలో కూడా దేవుడు అదే విధంగా కన్సిడర్ చేస్తాడు, చిన్నపిల్లల విషయంలో కన్సిడర్ చేస్తాడు. ఊహ తెలిసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా రక్షణ అనుభవం పొందుకోవాల్సిందే. అది ఓల్డ్ టెస్టిమెంట్ మార్మిచ్చు ఏది నిజంగా రక్షణ అనుభవం ఉంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు. అదే న్యూ టెస్టిమెంట్ లో మనకేం లేదు, ఓల్డ్ టెస్టిమెంట్ లో వాళ్ళకి అసలు బ్యాప్టిజమే లేదు, వాళ్ళు బై బాండ్ జ్యూస్ అంతే. saved at the age of 4. జాన్ వెస్లీ ఎవరైతే ఈ మొరేవియన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో, సో ఎవరైతే ఆయన పెద్ద ఆయన ఉంటాడో ఆయన హీ గాట్ సేవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 4. సో యాజ్ ఫర్ యాజ్ ఐ హర్డ్, వాళ్ళకి ఏ ఏజ్ లో అయినా సరే దే ఆర్ రెసెప్టివ్ టు సిన్ అండ్ దే ఆర్ రెసెప్టివ్ టు సేవియర్. సో పలానా ఏజ్ అని కాదు, పలానా ఏజ్ కాదు అని కాదు. సో బెటర్ ఏంటి అని అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి, అంటే ఈవెన్ వాటి గర్భంలో పడ్డప్పటి నుంచి కూడా వాళ్ళ దేవుని వాక్యం వాళ్ళు వినిపిస్తారు. యాక్చువల్లీ 8 months కి స్కాన్ లో కూడా వాళ్ళు మనం మాట్లాడితే నవ్వుతుంటారు, రియాలిటీలో కూడా స్కాన్ లో కూడా నవ్వుతుంది. సో ఇఫ్ ద మదర్ ఆర్ ఇఫ్ ద ఫాదర్, సో ఇఫ్ దే టీచ్ దెమ్ ఆర్ ఇఫ్ దే లిసన్ టు ఆడియో ఆఫ్, అంటే ఆడియో బైబిల్ కానీ అట్లా, లేదా గట్టిగా వాక్యం చదవడం కానీ, సో దే విల్ షో ఒబీడియన్స్ ఆటోమేటికల్లీ. వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ హ్యూమెన్ ఆఫ్ గాడ్. సో బెటర్ ఈ ఏజ్ అని కాకుండా ఏజ్ వరకు ఆగుదామని లేదు. బికాస్ మనం పుట్టినప్పుడే మనకి డెత్ సెంటెన్స్ ఎట్లయితే పుట్టినవాడు చచ్చిపోతున్నాడో, మనకు పుట్టినప్పుడే మనకి డెత్ సెంటెన్స్ ఈ లోకంలోకి ఎంటర్ అయినప్పుడు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇఫ్ దే కమ్ టు నో ఇన్ టు గాడ్, చాలా లైఫ్ మిజరీ లేకుండా ఉంటుంది అనేది వాట్ ఐ అబ్జర్వ్. సో దెర్ ఈస్ నథింగ్ అన్ ఏజ్ కాల్డ్, అంటే 3 years కి వాళ్ళు రెసెప్టివ్, 4 years కి రెసెప్టివ్, నో, నాట్ లైక్ దట్. At any age, you continue telling them about God. You continue showing obedience to God, and God will honor you. ఆయనను ఆనర్ చేసే వాళ్ళని నేను ఆనర్ చేస్తా అని చెప్తుంది కదా. సో అట్లా The age and the child can comprehend. Once when Elijah was passing, some boys made fun of him. Balded and wheelchair. Balded and Elisha. Immediately the judgment of God came. Bears came and killed 42 of them. You know, I mean, you feel such a small age. If a child learns to do bad, he can learn to do good also. If a child learns to lie, he learns the truth also. Both is possible. That. Come, let's pray. Father, we thank you for this time that you have given us. We thank you for your precious word, the discussions we had regarding that. Lord, help us to imitate you, Lord Jesus. Though you came from the highest heavens, heaven's precious Son of the Father, you came down and made us yourself nothing, because you are a humble God. And help us to be people of humility and people who seek to obey you, Lord. This obedience is not just as for children, but each one of us. When we obey, we are protecting our own families, especially those of us who teach, who preach. May we not live double lives, which will take away the blessings of God from us. Maybe as husband and wives, correct each other, and maybe be approachable.
to each other. Lead us and guide us, Master. We thank you for this time. Thank you for the weather also that has cooled down. Thank you and praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen.